అడుగంటిన భూగర్భ జలాలతో సాగునీరందక వరి పంట ఎండిపోతుందంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, మాసాయిపేట, కాచారం గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు పోయడం లేదు. దీనికి తోడు సమీపాన ఉన్న కాలువల నుంచి సైతం నీరు పారక ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను 3 ఎకరాల 10 గుంటలు వ్యవసాయం చేసుకుంటున్న నా సొంత భూమే. పొలం మొత్తం ఎండిపోతుంటే ఉన్న మా భార్య నక్లెస్ తీసుకుపోయి బ్యాంకులో పెట్టి 1,10,000 రూపాయలు తెచ్చుకున్నాను. ఎండిపోయిన కారణం వల్ల ఒక బోర్ ఎత్తిపోయింది. నేను మొత్తం 4 ఎకరాలు నాటు పెట్టిన. దాంట్లో 2.5 ఎకరాలు ఆల్రెడీ ఎండిపోయింది. 2 బోర్లు వేసిన రీసెంట్లీ 2,40,000 రూపాయలు అయినాయి. అయినా సరే నీళ్లు పోయట్లేదు. వర్షాకాలంలో నీళ్ళని చూసి కాలువలలో నీళ్ళు వస్తాయి కదా ఉద్దేశంతో నాటు పెట్టడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఎండాకాలం వచ్చిన తర్వాత నీళ్ళు వదలడం వల్ల భూగర్భ జలాలు పెరగలేకపోయినాయి. మా పొలాలు ఎండిపోయినాయి. మా మాసపేటకు 2 చెరువులు ఉన్నాయి. ఒకటి ఒలిగొండ చెరువు అని కిందికి ఉంటది, ఇంకో చెరువు మా ఊరు పైకి ఉంటది. ఆ ఊర్లో చెరువులకు నీళ్లు వదిలితే మాకు కొద్దిగా గొప్ప బోర్లు పెరగడానికి ఆస్కారం ఉంటది. ఆ చెరువులకు నీళ్లు వదలాలంటే అక్కడ కొన్ని వెంచర్లకు వెళ్ళి కాలువ ఒక 300 మీటర్ల కాలువ తీస్తే మాకు ఆ కొచ్చెర్లకు నీళ్లు వస్తాయి. వానాకాలంలో జలాశయాల్లో నీటి మట్టాలు సరిపడా ఉండటంతో ఆశగా వరి సాగు చేశామని, తీరా పంట ఎదిగే సమయానికి కనీస నీటి తడులు అందించే పరిస్థితి లేకుండా పోయిందంటూ రైతులు వాపోతున్నారు. అవకాశమున్న రైతులు ట్యాంకర్లను తెచ్చి పంటను బతికిస్తుంటే పూర్తిగా ఎండిన పొలాలను పశువులకు వదిలేస్తున్నామంటూ రైతులు వాపోతున్నారు. నేను 2 ఎకరాలు పెట్టిన, 2 ఎకరాలు ఎండిపోయింది. ఈ 2 నెలల నుంచి ఉన్నా. నేను మొత్తం నా మొగనికి పచ్చవాత వచ్చింది. నేను బాయికి అయినా ఉన్నా, ఇది వారించుకుంటానని. అది సున్నాయింది, ఇది సున్నాయింది, అంతా సున్నాయి. రైతు బంధు కూడా పడతలేదు. నాకు నీళ్ళు వస్తే నాది వారుతుంది. పసల సొప్ప కన్నా అయితే మాది పొలం అంతా ఎండిపోయింది. మాకు నీళ్లు రావాలని మేము దయచేసి చెప్తున్నాం. మిత్తి పైసలు బ్యాంకులో మిత్తి ఉండే, మిత్తి కట్టు 24,000 మిత్తి అయ్యింది. మిత్తి కట్ట అంటే మిత్తి కట్టిన 24,000 కట్టినా, అది కూడా మాఫీ కాలేదు. మాకు రైతు బంధు పడతా అన్నారు, రైతు బంధు పడలేదు. మా రుణ మాఫీ కాలేదు. మాకు పొలాలన్నీ ఎండిపోయినాయి. ఇదిగో ఆవుల మేపుతున్నాము. 5 ఎకరాల దానిక నాటు పెట్టిన. నాటు పెడితే నీళ్ళకాలు వస్తుంది. అక్కడ వచ్చినాయి కదా, మాకు కూడా సాయం అయితే అనుకున్నాం. సాయం చేస్తాను అనుకున్నాం. ఇంతవరకు ఏ తయారు లేదు, ఏమీ లేదు. ఇంతవరకు నీళ్ళు నష్టం బందోబస్తు అయింది. పెట్టుబడి పెట్టినాం, కూలీలకు, ఇళ్లకు, వాళ్ళకు, పసలకు కూడా నీళ్లకు సౌకర్యం దెబ్బతీసింది. వేలకు వేలు అప్పులు తెచ్చి సాగు చేసిన వరి పంట పశువులకు మేతగా మారిపోయిందని ఆవేదన చెందుతున్నారు. సమీపాన ఉన్న చెరువులకు నీళ్లు వదిలితే తమ పంట పొలాలకు కనీస నీటి తడులు అందే అవకాశం ఉంటుందని రైతులు కోరుతున్నారు.